నిర్మల్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారింది. వాతావరణ శాఖ మొదట ఎల్లో అలర్ట్ జారీ చేసిన వర్షాల తీవ్రత పెరగడంతో వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. బంగాల్లేట్ చెరువు ప్రమాదకరంగా మారడంతో సమీప కాలనీలకు ముప్పు పొంచి ఉంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతోంది. నిర్మల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్, చెప్పండి, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అలాగే ముఖ్యంగా ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైందా? నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా అయితే వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలకుతలం చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల్లో మాత్రం విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. నిర్మల్ పట్టణంలోని సుమారుగా 12 కాలనీలు అయితే జల దిగ్బంధంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాల కాలనీల వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకైతే నిన్న తరలించడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా మోస్తారుగా అయితే వర్షం కురుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం కూడా వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో కూడా ఈ రోజు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం విద్యా సంస్థలకైతే జిల్లా కలెక్టర్ అభిలాష సెలవు ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడం, దానితో పాటుగా నిన్న ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి అయితే పలు గ్రామాలకైతే రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రెబ్బెన, కాగజ్ నగర్, చింతలమానేపల్లి, అదేవిధంగా జేనూరు ప్రాంతాల్లో మాత్రం ఆ పరిసర ప్రాంతాల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మాత్రం సుమారుగా 150 గ్రామాల వరకు అయితే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం కావడంతో అయితే జిల్లాల కలెక్టర్లు అయితే అప్రమత్తం కావడం జరిగింది. ఈ రోజు మరి రేపు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల వెళ్ళేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వాగుల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారిగా వాగులు ఉప్పొంగినట్టయితే అందులో చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలకైతే నష్టం జరిగింది. దానికి సంబంధించి సర్వే చేసి రైతులను ఆదుకుంటామని చెప్పి అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రధానంగా సిర్పూర్ టీ నుంచి మహారాష్ట్రకి వెళ్లేటువంటి రహదారి అయితే నిలిచిపోవడం జరిగింది. అటు పెనుగంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో సిర్పూర్ దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పైనుంచి కూడా నీళ్లు వెళ్తున్న నేపథ్యంలో అటు నుంచి రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. మరోపక్క కూడా జలాశయాలకు అయితే జలకళ సంతరించుకోవడం జరిగింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 40 గేట్లనైతే అయితే దిగువ ప్రాంతానికి 150,000 క్యూసెక్లనైతే నీటిని వదులుతున్నారు. సాయంత్రానికల్లా 2 లక్షల పైగా క్యూసెక్లనైతే కిందికి దిగువ ప్రాంతానికి వదులుతామని అయితే అధికారులు హెచ్చరించారు. కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా 8 గేట్లనైతే అయితే దిగువ ప్రాంతానికి 50,000 క్యూసెక్ల నీటిని అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క SRSP నుంచి కూడా గేట్లనెత్తి 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్న నేపథ్యంలో మరి రేపు ఎల్లుండి కూడా జలాశయాలకైతే శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గతంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలకు గురైనాయో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒక పక్క ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణహిత, పెనుగంగ నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి రైతులు వాగుల పరిసర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క ఇటు వర్షాకాలంలో కూడా అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సంచరిస్తా ఉన్నారు, ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం బారిన పడితే ఎలాంటి సూచనలు తీసుకోవాలి, అదేవిధంగా PSC సెంటర్లకు మందులు ఉన్నాయా లేదన్న విషయాన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఇప్పుడు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని అయితే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రం
రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలు, తండాలకు, పరిసర ప్రాంతాల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వాగులు దాటద్దు, ఇండ్ల వద్దనే ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఈ వర్షాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే సెలవు కూడా ప్రకటించినట్టుగా ఐటీడీఏ కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.